హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా వీడియోస్ ఎవరైనా చూస్తారా, నాకు కూడా రెస్పాన్స్ వస్తుందా అని చెప్పి అనుకున్నాను. కానీ మంచి రెస్పాన్సే వస్తుంది మీ అందరి దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్. కానీ టైం లేకపోవడం వల్ల ఒక వీక్లో 2 వీడియోస్ మాత్రమే నేను పోస్ట్ చేయగలుగుతున్నాను. ఒక్కొక్క వీక్ అయితే ఒక్క వీడియో మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. ఆ ఒక్క వీడియోకి కూడా నాకు రెస్పాన్స్ అనేది పర్వాలేదు, బాగానే వస్తుంది. కానీ ఆ ఒక్క వీడియోతో పాటు నాకు అప్పుడే కామెంట్స్ అనేది కూడా రావడం స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ నెగిటివ్ కామెంట్తోనే స్టార్ట్ చేద్దాం. నెగిటివ్ కామెంట్ అని కాదు, సజెషన్స్ అనుకోవాలి. నేను ఎక్కువ వీడియోస్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు దాంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇలాగా అని ఎక్కువ సార్లు యూజ్ చేయడం జరిగింది. అది వినే వాళ్ళకి కూడా చాలా బోరింగ్గా అనిపించింది. దాన్నే నాకు సజెషన్ కింద ఇవ్వడం జరిగారు. ఖచ్చితంగా మీ సజెషన్స్ అన్ని నేను తీసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఈ పదాలు అనేది వాడడం అనేది తగ్గించుకుంటాను. ఇప్పుడు నన్ను ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇంకా ఎక్కువ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన వీడియో అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన వీడియో పాస్తా. ఈ పాస్తా రెసిపీని మనం ఈజీగా చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న ఒక ఆనియన్, అదేవిధంగా టమోటో, మన దగ్గర ఉన్న టమోటా సాస్. ప్రతి ఇంట్లో ఈరోజు టమోటా సాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ టమోటా సాస్తో ఈజీగా మన పాస్తా అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పాస్తా రెసిపీని తయారు చేయడానికి ముందుగా ఈ వీడియోలో చెప్పినట్టుగా ఒక ఆనియన్ని, అదేవిధంగా ఒక టమోటాని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఒక బౌల్లో పాస్తాని ఈ విధంగా తీసి ఉంచుకోవాలి. చూడండి, ఈ పాస్తా అనేది మనకి మార్కెట్లో రకరకాల షేపుల్లో కూడా మనకి దొరుకుతుంది. ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి ఈ పాస్తా దొరుకుతుంది. మనం ముందుగా చెప్పినట్టుగా ఒక టమోటాని, ఆనియన్ని, అదేవిధంగా పాస్తాని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ మూడిటితోనే మనం ఎంతో టేస్టీ అయిన పాస్తాని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ని పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకొని వేపుకోవాలి. ఇలా టమోటా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు, అదేవిధంగా 1 స్పూన్ వరకు కారం, రుచికి తగినంత సాల్టు వేసుకోవాలి. ఇలా మూడింటిని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఇలా మూడింటిని కలుపుకున్న తర్వాత ఒక 2 పెద్ద స్పూన్ల వరకు టమోటా సాస్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న టమోటా సాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమోటా సాస్ మొత్తం ఇందులో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ బౌల్తో అయితే పాస్తాను తీసుకుంటున్నామో అదే బౌల్తో 2 బౌల్స్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే పాస్తాను తీసుకున్నామో ఆ పాస్తాని ఇందులో వేసుకోవాలి. ఇలా పాస్తా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచినట్లయితే మనకి కావాల్సిన టేస్ట్ అయిన పాస్తా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, 2 విజిల్స్ తర్వాత మన పాస్తా అనేది చాలా చక్కగా ఉడికిపోవడం జరిగింది. ఇందులో లైట్గా గ్రేవీ అనేది ఉంటుంది. ఇది మొత్తం చల్లారేటప్పటికి ఈ గ్రేవీ మొత్తం డ్రై అయిపోతుంది. ఎంతో టేస్ట్ అయినా చాలా సింపుల్ అయిన పాస్తాని మన ఇంట్లో ఉన్న
పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరంగా మనం పెట్టచ్చు. ఇందులో ఏ డౌట్ అవసరం లేదు. ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఈ పాస్తాని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా టేస్ట్ అయిన పాస్తాని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్